MS Word ఫార్మాట్ ఓపెన్ చేయండి. ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో మ్యాండేటరీగా అడిగే క్వశ్చన్స్ చెప్తాను. ఇవి నేను చెప్పేవన్నీ మ్యాండేటరీగా మీకు మైండ్లో ఉండాలి. తర్వాత చెప్తాను, మళ్ళీ జస్ట్ కొన్ని ఎంట్రీస్ చెప్తాను, నోట్ చేసుకోండి, మర్చిపోకండి ఎవరు కూడా. ఫస్ట్ O2C అకౌంటింగ్ ఎంట్రీస్ అని పెట్టుకోండి. O2C అకౌంటింగ్ ఎంట్రీస్. O2C O2 O తర్వాత 2 ఇవ్వండి. 2 TO2 కాదు, నంబర్ 2. O2C అకౌంటింగ్ ఎంట్రీస్. O2C అకౌంటింగ్ ఎంట్రీస్. O2C గ్యాప్ ఇవ్వద్దు, 2 తర్వాత. O2C అకౌంటింగ్ ఎంట్రీ మ్యాండేటరీగా ఇంటర్వ్యూలో 100% డ్యామ్ షూర్గా అడుగుతారు. ఇవి డ్యామ్ షూర్ క్వశ్చన్, 100% డ్యామ్ షూర్ క్వశ్చన్. గుర్తున్నారు, ఎప్పుడు అడిగినా చెప్పాలి మీరు. ఇవి పోస్ట్ గూడ్స్ ఇష్యూ, ఇది ఫస్ట్ అకౌంటింగ్ ఎంట్రీ. పై తీసేయండి, అది 1 తీసేసి కలర్ యాడ్ చేయండి. అది పైన 1 తీసేయండి. పోస్ట్ గూడ్స్ ఇష్యూ, ఇది ఫస్ట్ అకౌంటింగ్ ఎంట్రీ. VL01N. ట్రాన్సాక్షన్ కోడ్ VL01N. టీ ఇవ్వండి, టీ తర్వాత ఐఫన్ ఇవ్వండి, ట్రాన్సాక్షన్ కోడ్. పోస్ట్ గూడ్స్ ఇష్యూ తర్వాత అలా కాదండి. పోస్ట్ గూడ్స్ ఇష్యూ, ఇది ఫస్ట్ కోడ్ రిమూవ్ చేయండి. ఆ టీ కోడ్ ఇక్కడ యాడ్ చేయండి, VL01 యాడ్ చేయండి. VL01N. ఫస్ట్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ గూడ్స్ ఇష్యూ VL01N. కింద టైప్ చేయండి. కాస్ట్ ఆఫ్ గూడ్స్ అకౌంట్ డేటా, కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అకౌంట్ డేటా, కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అకౌంట్ డేటా, డేటా 2 కాస్ట్ ఆఫ్ గూడ్స్ అకౌంట్ పోస్ట్ గూడ్స్ ఇష్యూ, కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అకౌంట్ డేటా 2 ఇన్వెంటరీ అకౌంట్, కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అకౌంట్ డేటా 2 ఇన్వెంటరీ అకౌంట్. ఇది ఫస్ట్ అకౌంటింగ్ ఎంట్రీ, ఫస్ట్ వన్. పోస్ట్ గూడ్స్ ఇష్యూ 1 ఇవ్వండి. ఇది ఫస్ట్ అకౌంటింగ్ ఎంట్రీ. నెక్స్ట్ వన్ సెకండ్ అకౌంటింగ్ ఎంట్రీ. పోస్ట్ గూడ్స్ ఇష్యూ, కాస్ట్ ఆఫ్ గూడ్స్ అకౌంట్ డేటా 2 ఇన్వెంటరీ అకౌంట్. క్రియేట్ బిల్లింగ్ డాక్యుమెంట్, VF01 అకౌంటింగ్ ఎంట్రీ. సేల్స్ అకౌంట్ డేటా టు కస్టమర్ అకౌంట్, సేల్స్ అకౌంట్ డేటా టు కస్టమర్ అకౌంట్. నెక్స్ట్ ఎంట్రీ, థర్డ్ ఎంట్రీ. కస్టమర్ ఇన్కమింగ్ పేమెంట్ F-28. కస్టమర్ అకౌంటింగ్ ఎంట్రీ F-28. కస్టమర్ ఇన్కమింగ్ పేమెంట్ అని టైప్ చేయండి, క్లారిటీగా ఉంటుంది. కస్టమర్ ఇన్కమింగ్ పేమెంట్ F-28. బ్యాంక్ క్లియరింగ్ అకౌంట్ డేటా టు కస్టమర్.
బ్యాంక్ క్లియరింగ్ అకౌంట్ డేటా టు కస్టమర్. ఓకే, ఇది మ్యాండేటరీ క్వశ్చన్స్. ఈ 3 అకౌంటింగ్ ఎంట్రీస్ మీ మైండ్లో ఉండాలి. 100% డ్యామ్ షూర్ అకౌంటింగ్ ఎంట్రీస్ ఇవ్వండి. డ్యామ్ షూర్ 100% పక్కా వచ్చేస్తాయి ఇంటర్వ్యూలో. O2C అకౌంటింగ్ ఎంట్రీస్ చెప్పమంటారు, ఇవి చెప్పండి. మీరు బట్టి కొడతారా లేదంటే గుర్తుపెట్టుకుంటారా మీ ఇష్టం, అది మీ చాయిస్. అది డ్యామ్ షూర్గా మిమ్మల్ని ఇంటర్వ్యూలో అడుగుతారు. ఓకే, డ్యామ్ షూర్గా అడుగుతారు, మర్చిపోకండి. నెక్స్ట్, సో ఈరోజు కాన్సెప్ట్ ఏంటి అనుకున్నాం? మీరు పని చేయండి, ఈ షీట్ సేవ్ చేసి ఉంచండి. ఇంటర్వ్యూ బేస్డ్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ అని సేవ్ చేసి ఉంచండి. డైలీ ఒక క్వశ్చన్ అండ్ ఆన్సర్ చెప్తాను మీకు. మీరు చదువుతారో తెలియదు కదా నాకు. సేవ్ చేయండి, ఇంటర్వ్యూ బేస్డ్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ అని చెప్పేసి ఒక షీట్ ఒకటి సేవ్ చేయండి. ఓకే, రైట్. ఓకే, నెక్స్ట్ క్లాస్లోకి వెళ్దాము. రేపు ఇంకో క్వశ్చన్ చెప్తాను, డైలీ ఒక క్వశ్చన్ నేర్చుకుందాం నేను. సో ఈరోజు ఏంటి? పెట్టి క్యాషా? పెట్టి క్యాష్. పెట్టి క్యాష్ అంటే మీనింగ్ ఏంటి? పెట్టి క్యాష్ అంటే మీనింగ్ ఏంటి? we maintain account on miscellaneous expenses. ఓకే, చూడండి, ఎవ్రీ డే ప్రతిరోజు కూడా ఈ పెట్టి క్యాష్ అనేది హ్యాండిల్ చేయడానికి కంపెనీస్లో పెట్టి క్యాష్ అని ఒకరు ఉంటారు. ఇదేం చేస్తారు? పెట్టి క్యాష్ అనేది హ్యాండిల్ చేస్తుంటారు, అంటే చిల్లర ఖర్చులు అనమాట, చిన్న చిన్న ఖర్చులు. దీన్ని SAP టెర్మినాలజీలో క్యాష్ జనరల్ అంటారు. క్యాష్ జనరల్ పెట్టి క్యాష్ అని పిలుస్తుంటారు. పెట్టి క్యాష్ అంటే చిన్న చిన్న ఖర్చులు ఉంటాయి. దీన్ని ఏమంటారంటే క్యాష్ జనరల్ అంటారు, లేదంటే పెట్టి క్యాష్ అని కూడా చెప్తుంటారు. పెట్టి క్యాష్ ఎండ్ యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్, కన్సల్టెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంతకన్నా ఇంపార్టెంట్. ఎందువల్ల? ఎండ్ యూజర్కి ట్రైనింగ్ ఇచ్చేది కన్సల్టెంట్సే, కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది. చాట్ బాక్స్లో కాన్ఫిగరేషన్ స్టెప్స్ ఉన్నాయి, ఓపెన్ చేయండి. ఇవన్నీ కూడా కాన్ఫిగరేషన్ స్టెప్స్. పెట్టి క్యాష్ అంటే ఏంటి? చిల్లర ఖర్చులు అని అర్థం. పెట్టి క్యాష్ అంటే మీనింగ్ ఏంటి? చిల్లర ఖర్చులు. క్యాష్ జనరల్. పెట్టి క్యాష్ ఎగ్జాంపుల్ ఏం చెప్పచ్చు? వాటర్ బిల్, ఆఫీస్ ఎక్స్పెన్సివ్, పవర్ బిల్, కాఫీ టీ బిల్, కాఫీ టీ లా కొన్ని ఉంటాయి, వాటికి సంబంధించిన బిల్స్ ఉంటాయి. ఎవరైనా విజిటర్స్ ఎవరైనా వస్తూ ఉంటారు ఆఫీస్కి, వాళ్ళకి ఏదైనా ఖర్చులు ఏమైనా ఖర్చు పెడుతుంటారు, చిన్న చిన్న ఖర్చులు. స్టేషనరీ, వాటర్ బిల్, ఆఫీస్ ఎక్స్పెన్సెస్, పేపర్ బిల్, పవర్ బిల్, ఇవన్నీ అన్నమాట. సో పెట్టి క్యాష్ ఎగ్జాంపుల్ ఏం చెప్పచ్చు? పెట్టి క్యాష్కి స్టేషనరీ, వాటర్ బిల్, ఆఫీస్ ఎక్స్పెన్సెస్, పవర్ బిల్, ఇట్లాంటివన్నీ కూడా, పవర్ బిల్, పేపర్ బిల్, ఇవన్నీ కూడా పెట్టి క్యాష్ కింద కన్సిడర్ చేయొచ్చు. సో ఈ పెట్టి క్యాష్ అనేది ఒక సిస్టమ్ అనేది మెయింటైన్ చేస్తారు. సో ఆ సిస్టమ్ అనేది ఎలా ఉంటుంది ఏంటనే చూద్దాం. ఫస్ట్ చూడండి, కొన్ని మనం GL అకౌంట్స్ క్రియేట్ చేయాలి పెట్టి క్యాష్కి. ఇక్కడ టోటల్గా మనకి 5 GL అకౌంట్స్ ఉన్నాయి. ఈ 5 GL అకౌంట్స్ అనేవి క్రియేట్ చేయాలి. వీటిని బేస్గా చేసుకుని అకౌంటింగ్ ఎంట్రీస్ అనేవి పోస్ట్ చేస్తాం. క్యాష్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ ది బ్యాంక్ వెళ్ళండి, FS00కి వెళ్ళండి. పెట్టి క్యాష్ ఇది ఏం చేస్తారు? బ్యాంక్ లో అమౌంట్ తీసుకుంటారు, మళ్ళీ డిపాజిట్ కూడా చేస్తారు. ఇది మనం క్యాష్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ ది బ్యాంక్, ఒక GL అకౌంట్ క్రియేట్ చేద్దాం. FS00. కంపెనీ కూడా మందేనా? క్రియేట్ లోకి వెళ్ళండి, సారీ కరెంట్ అసెట్స్ లోకి వెళ్ళండి. పెట్టి క్యాష్ క్రియేట్ చేద్దాం.
డ్రాప్ డౌన్ చేసి కరెంట్ అసెట్స్ తీసుకోండి. కరెంట్ అసెట్స్ బ్యాలెన్స్ షీట్ అకౌంట్. క్యాష్ ఫ్రమ్ ది బ్యాంక్ అకౌంట్ తీసుకో. షార్ట్ టెక్స్ట్ 5 GL అకౌంట్స్ క్రియేట్ చేయాలి. క్యాష్ ఫ్రమ్ బ్యాంక్ అకౌంట్. లాంగ్ టెక్స్ట్ కూడా ఇవ్వండి. కంట్రోల్ డేటా, లైన్ ఐటమ్ డిస్ప్లే, షార్ట్ కీ 001, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001, పోస్ట్ ఆటోమేటికల్లీ ఇవన్నీ కూడా సెలెక్ట్ చేసుకోండి. సేవ్ చేయండి. నెక్స్ట్ క్యాష్ అండ్ బ్యాంక్ అకౌంట్ ఇక్కడ ఇందులోనే క్రియేట్ చేయండి. కరెంట్ అసెట్స్ తోనే క్రియేట్ చేయండి. క్యాష్ అండ్ S4 HANA ECC ఎలా ఉందో S4 HANA కూడా అలాగే ఉందండి. ఎందుకంటే S4 HANA క్లాసెస్ చెప్తున్నాను కొంతమందికి నేను. కానీ ప్రాబ్లం ఏంటంటే S4 HANAలో లెడ్జర్స్ ఉన్నాయి. లెడ్జర్స్ అనేవి మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి లెడ్జర్స్ వల్ల. కొంచెం కేర్ఫుల్గా చేయాలి. ఇంకోటి ఏంటంటే ECC సర్వర్ ఎలా ఉందో ఇలా కాకుండా S4 HANA రిమోట్ డెస్క్టాప్ ఇస్తారు. అంటే అందరికీ ఒకటే యూజర్ ఐడి ఉంటుంది, ఒకటే పాస్వర్డ్ ఉంటుంది. ఓకే, దానివల్ల చాలా ప్రాబ్లం అవుతుంది. మనం చేసిన కాన్ఫిగరేషన్స్ 1 అవర్ తర్వాత వేరే వాళ్ళు చేంజ్ చేసేస్తుంటారు. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కాబట్టి ECC పైన ప్రాపర్గా నేర్చుకున్న తర్వాత S4 HANAకి వెళ్ళండి. డెమో సర్వర్ చాలా వర్స్ట్గా ఉంటుంది. S4 HANAలో డెమో సర్వర్ డెడ్ స్లో ఉంటుంది. హై స్పీడ్ ఇంటర్నెట్ ఉంటే తప్ప రన్ అవుతుంది, చాలా స్లో ఉంటుంది. కాబట్టి ECC పైన ప్రాపర్ నాలెడ్జ్ వచ్చిన వాళ్ళు S4 HANA నేర్చుకుంటే ఇంకా తిరిగి ఉండదు. లేదు సార్ S4 HANA నేర్చుకోకపోయినా ECC పైన జాబ్ కొడతామంటే కొట్టచ్చు. S4 HANA కూడా వెళ్ళొచ్చు. కానీ ఆ డిఫరెన్సెస్, ఆ చేంజెస్ అనేవి తెలియాలి మీకు. నెక్స్ట్ క్యాష్ టు బ్యాంక్ అకౌంట్ అని ఇవ్వండి. క్యాష్ టు బ్యాంక్ అకౌంట్. క్యాష్ టు బ్యాంక్ అకౌంట్. కంట్రోల్ డేటా, లైన్ ఐటమ్ డిస్ప్లే, షార్ట్ కీ 001, create bank interest G001, post automatically and save. Session. Next one ఏముంది? క్యాష్ పర్చేజెస్ కదా. ఇంకోటి క్యాష్ పర్చేజెస్ చూడండి. క్యాష్ పర్చేజెస్ చూడండి. క్యాష్ పర్చేజెస్ అంటే ఏంటి? ఎక్స్పెన్సివ్ కింద తీసుకోవాలి. క్యాష్ పర్చేజెస్ ఈజ్ ఎక్స్పెన్సివ్. క్యాష్ సేల్ ఈజ్ ఇన్కమ్. నోట్ చేసుకోండి, పాయింట్ ఇంపార్టెంట్. ఆ షీట్ లో ఉందా ఆల్రెడీ మనకి చూడండి. ఉందా చూడండి. ఇక్కడ ఉంది కదా, ఫైన్ ఇది సరిపోతుంది చూడండి. క్యాష్ పర్చేజెస్ ఈజ్ ఎక్స్పెన్సివ్, క్యాష్ సేల్ ఈజ్ ఇన్కమ్. గుర్తుపెట్టుకోండి. క్యాష్ పర్చేజెస్ అంటే ఏంటి? ఎక్స్పెన్సివ్ అని అర్థం. క్యాష్ సేల్ అంటే ఇన్కమ్. గుర్తుపెట్టుకోండి. క్యాష్ పర్చేజెస్ ఈజ్ ఎక్స్పెన్సివ్, క్యాష్ సేల్ ఈజ్ ఇన్కమ్. సో క్యాష్ పర్చేజెస్ అకౌంట్ క్రియేట్ చేస్తున్నాం. ఎక్స్పెన్సివ్ జీల్ గ్రూప్ లోకి వెళ్ళండి. ఎక్స్పెన్సివ్ క్రియేట్ చేయండి. Cash purchases comes under profit and loss account. Expensive group తీసుకోండి. Other expensive expensive group comes under profit and loss account, balance sheet, profit and loss account, cash purchase account, short text, long text, both are same to same. Create bank interest. ఓన్లీ బ్యాలెన్సెస్ ఇన్ లోకల్ కరెన్సీ కూడా తీసుకోవచ్చు. తీసుకోపోయినా ఇంకా తీసుకుంటే మనకు ఎర్రర్ వస్తుంది, కనిపించదు, లాస్ట్ లో మెసేజ్ వస్తుంది కదా. ఇవన్నీ చెప్తాను. ఓన్లీ బ్యాలెన్సెస్ ఇన్ లోకల్ కరెన్సీ.
line item display short key 001, create bank interest G001 and save. నెక్స్ట్ క్యాష్ సేల్స్ ఇన్కమ్ గ్రూప్ తీసుకోండి. Income comes under profit and loss account, cash sales account, cash sale account. Only balances in local currency, line item display short key 001. Create bank interest G001 and save. ఇంకోటి ఉంది కదా పెట్టి క్యాష్ అకౌంట్. పెట్టి క్యాష్ అకౌంట్ అంటే కరెంట్ అసెట్స్ లో తీసుకోవాలి. కరెంట్ అసెట్స్ నంబర్ రేంజ్ రాంగ్ ఇచ్చా చూడండి. నంబర్ కరెక్ట్ ఇచ్చారా? క్రియేట్ లోకి వెళ్ళండి. నెంబర్ 2 zeros ఇవ్వాలి, 3 zeros ఇచ్చారు మీరు. ఇంటూ పైన క్లిక్ చేయండి, ఇంటూ పైన క్లిక్ చేయండి, స్లాష్ అని ఇవ్వండి. స్లాష్ n FS00 current assets, balance sheet, petty cash account, short text, long text, both are same. Control data, line item display short key 001, create bank interest G001 and save. సో మన పెట్టి క్యాష్ అవసరమైన జిఎల్ అకౌంట్స్ అన్ని కూడా క్రియేట్ చేసాం. తర్వాత నంబర్ రేంజ్ క్రియేట్ చేయాలి. పెట్టి క్యాష్ కి సపరేట్ గా నంబర్ రేంజ్ ఉంటుంది. వెళ్ళండి, టీ కోడ్ చూడండి. కాపీ పేస్ట్ చేయండి. FBCJC1 నంబర్ రేంజ్ అనేది క్రియేట్ చేస్తాం పెట్టి క్యాష్ కి. జీరో 1 1 2 1 ఇవ్వండి. 2 దగ్గర 1000 ఎంటర్ సేవ్. 1 ఇవ్వాలి ఫస్ట్, 2 దగ్గర 1000. ఈ లాక్స్ లో తీసుకోండి, డెమో కాబట్టి నేను 1000 లో తీసుకున్నా. మీరు లాక్స్ లో తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. ఎంటర్ సేవ్. సేవ్ చేయండి. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, కాపీ చేయండి. సెటప్ క్యాష్ జనరల్ FBCJC0. వెయిట్, ఇక్కడ మనకి క్యాష్ జనరల్ ఒకటి ఉంటుంది. 0005 ఫస్ట్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసి కాపీ యాజ్ 0005 రిమూవ్ చేయండి. మీ కంపెనీ కూడా ఇవ్వండి.
0005 మంది కాదు, వేరే వాళ్ళది, మన కంపెనీ కూడా ఇస్తున్నాం. నెక్స్ట్ 0001 రిమూవ్ చేసి స్టాండర్డ్ తీసుకోవాలి. వెయిట్ అక్కడ ఏమన్నా చూడు, 000 కంపెనీ కూడా తర్వాత ఏమన్నా చూడండి. ఓకే, ఇది ఉంచేద్దాము. 1 minute. నెక్స్ట్ వెయిట్ కరెన్సీ ఇక్కడ మీ ఓకే అకౌంట్ దగ్గర పెట్టి క్యాష్ తీసుకోండి, ఆ నెంబర్ రిమూవ్ చేయండి. ఆ నెంబర్ మంది కరెన్సీ ఐఎన్ఆర్ ఇవ్వండి, మన ఐఎన్ఆర్ కదా, తీసేయండి. ఇక్కడ పెట్టి క్యాష్ జిఎల్ అకౌంట్ తీసుకోండి. డ్రాప్ డౌన్ చేయండి, మనం పెట్టి క్యాష్ జిఎల్ అకౌంట్ క్రియేట్ చేస్తాం కదా, తీసుకోవాలి. పెట్టి క్యాష్ స్లోగా చేయండి. పెట్టి క్యాష్ లాస్ట్ లో 117 ఉంది ప్రమాణం. పెట్టి క్యాష్ కరెన్సీ ఐఎన్ఆర్ కదా మంది, డెన్మార్క్ కరెన్సీ రిమూవ్ చేసండి. ఐఎన్ఆర్ కంగారు పడద్దు, ఐఎన్ఆర్ ఇవ్వండి. ఐఎన్ఆర్ ఇచ్చారా? మన చూడండి, మన కంపెనీ కోడ్ తీసుకున్నాము 0001, మన పెట్టి క్యాష్ జిఎల్ అకౌంట్ ఇచ్చాము, కరెన్సీ ఇచ్చాము. ఓకే, ఎంటర్, సేవ్. ఎంటర్ చేయండి, సేవ్ చేయండి, సేవ్. నెక్స్ట్ కాన్ఫిగరేషన్. క్రియేట్ బిజినెస్ ట్రాన్సాక్షన్ FBCJC2. ఇక్కడ ఒక పని చేద్దాము, కాపీ చేయాలి మనం. ఇక్కడ ఒక పని చేయాలి, వెయిట్ అక్కడ చూడండి 1 2 3 4 5 ఉన్నాయి కదా, ఫస్ట్ 5 6 వరకు అన్ని సెలెక్ట్ చేయండి. ఈ స్టెప్ స్లోగా చేయాలి, మీరు కంగారు పడకండి, జాగ్రత్తగా చేయాలి. 6 వరకు కాపీ చేయండి. వెయిట్ కాపీ యాజ్. కేర్ఫుల్గా చూడండి, ఈ స్టెప్ చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ కంపెనీ కోడ్ రిమూవ్ చేసేది 0005 రిమూవ్ చేసి మన కంపెనీ కోడ్ ఇవ్వాలి. ఓకే, నెక్స్ట్ జిఎల్ అకౌంట్ చూసారా? జిఎల్ అకౌంట్స్ మనవి కాదు, వేరే వాళ్ళవి. సో ఫస్ట్ చూడండి, ఫస్ట్ జిఎల్ అకౌంట్ ఫస్ట్ ఏముంది, క్యాష్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ ది బ్యాంక్ అన్నాడు. జిఎల్ అకౌంట్ రిమూవ్ చేసి మనకు తీసుకోవాలి. క్యాష్ ఫ్రమ్ ది బ్యాంక్ అకౌంట్ తీసుకోండి, కరెక్ట్గా ఇవ్వాలి, రాంగ్ ఇవ్వద్దు. క్యాష్ ఫ్రమ్ ది బ్యాంక్, క్యాష్ ఫ్రమ్ పైన ఉంది, పైన వెళ్ళినట్టుంది. స్లోగా చేయండి, ఫాస్ట్గా చేయకండి. క్యాష్ ఫ్రమ్ బ్యాంక్ ఫస్ట్ వన్ ఇవ్వండి, క్యాష్ ఫ్రమ్ బ్యాంక్. నెక్స్ట్ వన్, నెక్స్ట్ రైట్ సైడ్ డిస్క్రిప్షన్ చూడండి, ఎలా ఇస్తున్నాను జిఎల్ అకౌంట్స్. క్యాష్ ట్రాన్స్ఫర్ టు బ్యాంక్ అని ఉంది, అది తీసుకుంటున్నాను, ఇవ్వండి.
క్యాష్ ట్రాన్స్ఫర్ టు బ్యాంక్ అకౌంట్. క్యాష్ టు బ్యాంక్, క్యాష్ టు బ్యాంక్ అకౌంట్. నెక్స్ట్ సెకండ్ వన్ థర్డ్ వన్ అవసరం లేదు, లాస్ట్ క్యాష్ పర్చేజ్ ఆఫీస్ పేమెంట్స్. ఓకే, క్యాష్ పర్చేజెస్ తీసుకోండి, జిఎల్ అకౌంట్ తీసేసి క్యాష్ పర్చేజెస్. క్యాష్ పర్చేజెస్, క్యాష్ పర్చేజెస్. క్యాష్ పర్చేజెస్. నెక్స్ట్ క్యాష్ సేల్స్. జిఎల్ అకౌంట్ మనకి డిస్క్రిప్షన్లో ఏముందో అది తీసుకుంటున్నాం. ఇవ్వండి క్యాష్ సేల్. క్యాష్ సేల్, క్యాష్ సేల్, క్యాష్ సేల్స్ అది ఇవ్వండి. ఓకే, నెక్స్ట్ రైట్ సైడ్ చూసారా ట్యాక్స్ కోడ్స్ ఉన్నాయి చూసారా, దాని తర్వాత అక్కడ కాదు మీరు జిఎల్ అకౌంట్స్ ఇచ్చి దాని తర్వాత క్లిక్ చేయండి. అక్కడ లాస్ట్ 2 VNAN ఉంది లాస్ట్లో, అవి మనవి కాదు, వేరే వాళ్ళు ఎవరో క్రియేట్ చేశారు. అవి మనం క్రియేట్ చేయాలి. ట్యాక్స్ కోడ్స్ అసలు మనం చేయలేదు ఇంతవరకు, అవి నెక్స్ట్ క్లాసెస్లో మీకు వస్తుంది. విత్ హోల్డింగ్ ట్యాక్స్లో వస్తుంది. ఆ కోడ్స్ రిమూవ్ చేయండి. ట్యాక్స్ కోడ్స్ అనేవి నాట్ రిక్వైర్డ్. ఓకే, ఎంటర్ సేవ్. సేవ్ చేయండి. నెక్స్ట్ ఏమని చూడండి, ఇంకోటి ఉంది సెటప్ ప్రింట్ జనరల్ చేయాలి. సెటప్ ప్రింట్ పారామీటర్స్. సో రిపోర్ట్ జనరేట్ అవుతుంది దీని ద్వారా. యాక్చువల్లీ అబాపర్ది ఒక పని చేద్దాం, సేఫ్టీ కూడా ఇవ్వండి. సెటప్ ప్రింట్ జనరల్ ప్రింట్అవుట్ సంబంధించిన కాన్ఫిగరేషన్ ఉంది. ప్రింట్ వస్తుంది మనకి. ఫస్ట్ వన్ 0005 సెలెక్ట్ చేసుకుని కాపీ చేయండి. ట్రిపుల్ 005 రిమూవ్ చేసి మీ కంపెనీ కూడా ఇవ్వండి. ఇదేంటిది ప్రింట్అవుట్ అనమాట, ప్రింట్ వస్తుంది మనకి, దానికి ఉపయోగపడుతుంది. PDF ఫార్మాట్లో ప్రింట్ తీసుకోవచ్చు. సేవ్. మీరు ఏమి చేంజ్ చేయదు, ఇది ఒకటే. SAP 18 ఉంది అక్కడ, డ్రాప్ డౌన్ చేయండి. ఏముంది SAP ఉంది, SAP 18 కదా, అక్కడ ఏమో 18 ఎక్కడ చూడండి. డాక్యుమెంట్ వస్తుంది, దీన్ని బేస్గా చేసుకుని ఓకే ఫైన్ చేద్దాం, మనం లైవ్లో చూద్దాం. సేవ్ చేయండి. ఇది ప్రోగ్రామ్ చూడండి, మిడిల్లో ఉంది చూసారా, ఇది ప్రోగ్రామ్కి సంబంధించింది అంతా కూడా. ఏముంది RF CA SH ఇదంతా ప్రోగ్రామింగ్ సంబంధించింది. ఓకే, సేవ్ చేయండి. సో పెట్టి క్యాష్ అనేది ఒక ఎంట్రీ పోస్ట్ చేద్దాం. వెళ్ళండి. FB ట్రాన్సాక్షన్ కోడ్ ఏంటి, క్రియేషన్ ఆఫ్ క్యాష్ జనరల్, FBCJ అంతేనా? నేను రాంగ్ చెప్పాను చూడండి. క్రియేషన్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్ కదా, చూడండి క్రియేషన్ ఆఫ్ క్యాష్ జనరల్ ఎండ్ యూజర్ యాక్టివిటీ FBCJ వెళ్ళండి. ఎండ్ యూజర్ యాక్టివిటీ చూడండి, ఇక్కడ పోలో ఉంది. మీ కంపెనీ కోడ్ లేకపోతే మార్చుకోవాలి. క్రింద 0001 ఇవ్వండి. కింద క్యాష్ జనరల్ దగ్గర 0001 ఇవ్వాలి. 0001 ఎక్కడ చూసాం మనం ఇంతకుముందు, కాన్ఫిగరేషన్స్ లో చెక్ చేసుకోండి. కంటిన్యూ చేయండి.
ఓకే, చూడండి ఫస్ట్ పైన చూడండి, మనకి ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. మీరు ఒకవేళ చూడండి, మీరు ఒకవేళ కంపెనీ కూడా మార్చుకోవాలంటే ఎలా మారుస్తారు? పెట్టి క్యాష్ ఉండదు, కిందకి రండి, కింద అక్కడ కాదు, కింద రైట్ సైడ్ ఒక ఐకాన్, దానిపైన క్లిక్ చేయండి. అదే చూసారా, చేంజ్ క్యాష్ జనరల్ క్లిక్ చేయండి. సో ఇక్కడ పోలో ఉంది, మీరు వేరే కంపెనీ తీసుకోవాలి, ఇక్కడ మార్చుకోవాలి, లేదంటే ఎంట్రీస్ ఫామ్ అవ్వు. మీరు కంపెనీ కోడ్ ఇవన్నీ ఇక్కడ చెక్ చేసుకోవాలి. అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేయబోయే ముందు మీ పెట్టి క్యాష్ కి సంబంధించిన కంపెనీ కోడ్ ఉందా లేదా, వేరే కంపెనీ కోడ్ ఉందా ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే ఫైన్, కంటిన్యూ చేయండి. సో పైన చూడండి, టుడే, దిస్ వీక్, కరెంట్ పీరియడ్ అని ఉంది. సో పెట్టి క్యాషియర్ ఏం చేస్తారు? ఈరోజు మార్నింగ్ బ్యాంక్ నుండి మనీ విత్డ్రా చేశాడు, ఒక 1 lakh రూపీస్ విత్డ్రా చేశాడు, ఆఫీస్ ఎక్స్పెన్సెస్ కి యూజ్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ మీ కంపెనీ ఏదో ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ చేస్తారు అనుకుందాం. ఏం చేస్తారు? ఖర్చు చాలా ఉంటుంది, తక్కువ ఖర్చు కాదు, ఎక్కువే ఉంటుంది ఖర్చు. ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ అంటే షిప్ యార్డ్కి వస్తుంది మెటీరియల్, అక్కడ నుండి ఎగ్జాంపుల్ మన కంపెనీకే వచ్చింది అనుకుందాం, షిప్ యార్డ్ వద్దు, మనం అక్కడికి వెళ్ళొద్దు, మన కంపెనీకే వచ్చింది అనుకుందాం. స్టాక్ అనేది వచ్చింది, లారీస్ ద్వారా వచ్చింది, హమాలీస్ ఉంటారు, లోడింగ్ అన్లోడింగ్ చేసేవాడు, వాళ్ళకి పేమెంట్స్ చేయాలి, అంటే లాక్స్ లో జరుగుతుంది. డిపెండ్స్ అన్నమాట. లేదంటే చిన్న చిన్న ఖర్చులు కూడా అవ్వచ్చు. ఏంటవి చిన్న చిన్న ఖర్చులు అంటే? వాటర్ బిల్, ఆఫీస్ ఎక్స్పెన్స్, ఎనీ టైప్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు అనమాట. ఓకేనా? సో అటువంటప్పుడు ఈరోజు మార్నింగ్ పేమెంట్ విత్డ్రా చేసి ఈవినింగ్ కి సబ్మిట్ చేస్తారా అంటే టుడే తీసుకోవాలి. డే బై డే డీటెయిల్స్ అన్ని సబ్మిట్ చేస్తారు. దిస్ వీక్ అన్నాడు అంటే వీక్లీ బేసిస్, వీక్లీ మండే రోజు మనీ తీసుకుంటాడు, 1 lakh తీసుకుంటాడు పెట్టి క్యాషియర్. తర్వాత సాటర్డేకి లెక్కలన్నీ చెప్పేస్తాడు కంపెనీకి అండ్ హ్యాండ్ ఓవర్ చేస్తాడు బ్యాలెన్స్ అమౌంట్. లేదంటే పీరియడ్ వైజ్, యాక్చువల్గా డే వైజే ఉంటుంది మ్యాక్సిమం. ఓకే, సో ఏదైతే అది తీసుకోవాలి. డే పైన డబుల్ క్లిక్ చేయండి, టుడే. ఓకే, టుడే పైన డబుల్ క్లిక్ చేస్తారు మీరు, అంటే డే బై డే బేసిస్ మీద తీసుకుందాం. ఓకేనా? ఫస్ట్ ఏం చేయాలి? క్యాష్ అనేది కొంత విత్డ్రా చేస్తారు పెట్టి క్యాషియర్. క్యాష్ రిసిప్ట్ పైన చూడండి, క్యాష్ రిసిప్ట్ క్లిక్ చేయండి, క్యాష్ రిసిప్ట్. సో ఏం చేద్దాము? ఒక 1 lakh తీసుకుందాం, డ్రాప్ డౌన్ చేసి క్యాష్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ ది బ్యాంక్ జిఎల్ అకౌంట్ తీసుకోండి. ఒక 1 lakh తీసుకోండి ఎగ్జాంపుల్, క్యాష్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ ది బ్యాంక్ అకౌంట్ 1 lakh ఇవ్వండి. వెయిట్ అమౌంట్ ఎంత? 1 lakh. ఒకసారి పైన రైట్ సైడ్ ఒక పైన టాప్ లో చూడండి, టాప్ లో రైట్ బాక్స్, ఇంకా రైట్ పైకి దాని కింద ఓపెన్ ఐటమ్ బ్యాలెన్స్, ఇక్కడ మొత్తం కంప్లీట్ ఓపెన్ ఐటమ్ బ్యాలెన్సెస్, వాల్యూ ఎంత ఉంది, ఎంత పెండింగ్ ఉంది ఏంటి, ఇవన్నీ ఇక్కడ కనిపిస్తాయి మీకు. ఓకేనా? వాల్యూ ఎంత పెండింగ్ ఉంది ఏంటి, ఎంత విత్డ్రా చేసాము, పెట్టి క్యాష్ చేతిలో ఎంత ఉంది ఏంటి, ఇవన్నీ ఇక్కడ కనిపిస్తాయి మీకు. ఓకేనా? సో మనకి ఇక్కడ ఏంటంటే పెట్టి క్యాష్ అనేవాళ్ళు 1 lakh అనేది తీసుకుంటున్నారు, బ్యాంక్ నుండి తీసుకుంటున్నారు అనుకుందాం. ఓకే, సో 1 lakh యాడ్ చేశారు కదా, ఆ లైన్ మొత్తం సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ అంటే అది వెరీ గుడ్, దీని ఎవరో బాగా చేస్తున్నారు, ఎక్సలెంట్ గా చేస్తున్నారు, పేరు నాకు గుర్తులేదు. ఓకే, లాస్ట్ లో కిందకి రండి, లాస్ట్ లో పోస్ట్ సెల్ ఉంటుంది, డౌన్ కంప్లీట్ డౌన్కి వెళ్ళండి, డౌన్కి డ్రాప్ డౌన్ వెళ్ళండి, పోస్ట్ సెల్ SCLL అని చూడు, దానిపైన క్లిక్ చేయండి, కంటిన్యూ చేయండి. గ్రీన్ లో ఉంది చూసారా, ట్రాన్సాక్షన్ సక్సెస్ అన్నమాట. పెట్టి క్యాష్ ఎంత ఉంది అమౌంట్ అనేది పైన చూడండి, 1 lakh ఉంది. పెట్టి క్యాష్ దగ్గర 1 lakh అమౌంట్ అనేది ఉందన్నమాట. 1 lakh అమౌంట్ అనేది విత్డ్రా చేశాడు. తర్వాత ఎవరైనా కస్టమర్ దగ్గర నుంచి కూడా ఏదైనా పేమెంట్ వచ్చిన, కస్టమర్ అంటే ఇప్పుడు పెట్టి క్యాష్ పాయింట్ ఆఫ్ వ్యూలో కస్టమర్ అనుకుందాం ఎగ్జాంపుల్, ఏదైనా క్యాష్ ఎవరైనా ఇచ్చేళ్ళారు పెట్టి క్యాష్, ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూద్దాం. పేమెంట్ ఫ్రమ్ కస్టమర్ డ్రాప్ డౌన్ చేయండి. పెట్టి క్యాష్ ఏం చేస్తారు, ఏమన్నా యూజ్లెస్ ఏమైనా ఉంది ఆఫీస్ లో, యూజ్ చేయరు, ఫర్నిచర్ ఏదన్నా ఇచ్చేసాడు, ఎవడో సేల్ చేస్తాడు, ఎవడో కస్టమర్కి అమ్మేశాడు, ఒకసారి అలా కూడా చేస్తుంటారు. ఓకేనా? పేమెంట్ ఫ్రమ్ కస్టమర్ తీసుకోండి.
ఎంత పేమెంట్ ఎంత 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 కమ్మేస్తారు ఆయన? ఒక 10,000 ఎగ్జాంపుల్. రైట్ సైడ్ కస్టమర్ తీసుకోండి. రైట్ సైడ్ కస్టమర్ దగ్గర డ్రాప్ డౌన్ చేసి కస్టమర్ నెంబర్ తీసుకోండి. అక్కడ కాదు అక్కడ కాదు. జిఎల్ ఆటోమేటిక్గా వస్తుంది, మనం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఏ జిఎల్ రిఫ్లెక్ట్ అవుతుంది? పేమెంట్ ఫ్రమ్ కస్టమర్ జిఎల్ ఆటోమేటిక్గా రిఫ్లెక్ట్ అవుతుంది. మనం కస్టమర్ తీసుకోవాలి, ఏ కస్టమర్ సేల్ చేస్తాడు. నెక్స్ట్ రైట్ సైడ్కి వెళ్ళండి. కస్టమర్ ఏదో ఒక కస్టమర్ తీసుకోండి, ఎనీ కస్టమర్. ఆ లైన్ సెలెక్ట్ చేసుకోండి. పోస్ట్ సెల్ లాస్ట్లో క్లిక్ చేయండి. కంటిన్యూ చేయండి. సో పెట్టి క్యాష్ చేతిలో ఎంత వాల్యూ అమౌంట్ ఉంది? 1,10,000 పైన చూడండి. 1,10,000 ఉంది. 1 lakh విత్డ్రా చేశారు బ్యాంక్ నుండి. కస్టమర్ ద్వారా ఒక 10,000 వచ్చింది. టోటల్ ఎంత ఉంది? 1,10,000 వాల్యూ అనేది ఉందన్నమాట. ఇట్లా ఏమన్నా మనీ అనేది రిసీవ్ అయితే ఈ విధంగా అకౌంటింగ్ ఎంట్రీస్ అనేవి పోస్ట్ చేస్తారు. నెక్స్ట్ క్యాష్ పేమెంట్స్ ఎలా చేస్తారు? లెఫ్ట్ సైడ్ ఉంది క్యాష్ పేమెంట్ చూడండి. పైన అక్కడ అది కాదు అదే ఇక్కడే కింద క్యాష్ పేమెంట్స్ క్లిక్ చేయండి. సో క్యాష్ పేమెంట్స్ అనేవి ఎలా చేస్తారు? ఎగ్జాంపుల్, వెండర్కి ఏదన్నా పేమెంట్ సర్వీస్ ఏదైనా ప్రొవైడ్ చేశారు, ఆఫీస్లో ఏదన్నా ల్యాప్టాప్స్ వాడే ఏదో జరిగింది సంథింగ్, వెండర్స్కి ఏమన్నా క్యాష్ ఇవ్వాలి. వెండర్ సర్వీస్ ప్రొవైడర్స్ అంటే ఎవరు? వెండర్సే కదా. వెండర్స్ ఎవరైనా ఉన్నారు కొంతమంది, వెండర్స్ కి సంబంధించిన ట్రాన్సాక్షన్. వెండర్కి ఎవరో ఒక వెండర్ ఉన్నారు, ఆయనకి పేమెంట్ చేయాలి. ఎగ్జాంపుల్ అంటే సర్వీస్ ప్రొవైడ్ చేశారు అనుకుందాం, ఏదో ఒకటి చిన్న సర్వీసెస్ ఏవో ఉన్నాయి. ఓకే, వాళ్ళకి ఏం చేస్తారు? పెట్టి క్యాష్ ఇలా ఇవ్వాలి. డ్రాప్ డౌన్ చేసి తీసుకోండి. పేమెంట్ టు వెండర్. అమౌంట్ ఎంత వాల్యూ అనేది చేస్తున్నారు పేమెంట్. ఫైనల్ వాల్యూ మన దగ్గర బై హ్యాండ్ ఎంత ఉంది? క్యాష్ ఎంత ఉంది? 1,10,000 ఉంది క్యాష్. వెండర్కు 10,000 ఇస్తున్నాం, ఇవ్వండి 10,000. రైట్ సైడ్ వెండర్ దగ్గర డ్రాప్ డౌన్ చేసి వెండర్ నెంబర్ తీసుకోండి. ఓకే, వెండర్ నెంబర్ లైన్ మొత్తం సెలెక్ట్ చేసుకోండి. పోస్ట్ సెల్ పైన క్లిక్ చేయండి. కంటిన్యూ చేయండి. చూసారా పైన బ్యాలెన్స్ చూడండి. వెండర్కి ఎంత పే చేశారు? 10,000 పేమెంట్ చేశారు, క్యాష్ పేమెంట్స్. టోటల్ 1,10,000 ఉంది, కానీ 10,000 పే చేస్తాం. టోటల్ బ్యాలెన్స్ వాల్యూ ఎంత ఉంది? 1 lakh ఉంది. 1 lakh ఉంది బ్యాలెన్స్ వాల్యూ. ఇలాగే మనం పేమెంట్ చేస్తే ఆ పేమెంట్స్ అనేవి చేయొచ్చు. నెక్స్ట్ క్యాష్ పర్చేజెస్. ఏమైనా పర్చేజ్ చేశారు, ఆఫీస్కి అవసరం అనేవి, డ్రాప్ డౌన్ చేసి క్యాష్ పర్చేజెస్ అకౌంట్ తీసుకోండి. ఏ పర్చేజెస్ అవి ఇక్కడ యాడ్ చేసుకోండి అంతే. క్యాష్ పర్చేజెస్ అమౌంట్ ఒక 10,000 తీసుకోండి. 10,000. ఓకే, సెలెక్ట్ చేసుకోండి. లైన్ మొత్తం సెలెక్ట్ చేయండి. పోస్ట్ సెల్ క్లిక్ చేయండి. పోస్ట్ సెల్ కంటిన్యూ చేయండి. బ్యాలెన్స్ ఎంత ఉంది? ఇదే ఐటమ్ కేటగిరీ నాట్ వెయిట్ ఏంటి 602నా? సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి మళ్ళీ పోస్ట్ చేయండి. పోస్ట్ సెల్ చేయండి. కంటిన్యూ చేయండి.
దెర్ ఈజ్ నో ఐటమ్ కేటగిరీ అసైన్ టు ది అకౌంట్ నంబర్. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ఎర్రర్ వచ్చింది. పని చేద్దాం. మనం చేశారు కదా, డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ఎందుకు వస్తుంది ఇక్కడ? మళ్ళీ ఫస్ట్ నుంచి చేయాలి. ఓకే, క్లోజ్ చేయండి. కంటిన్యూ చేసేయండి. అయినా పిక్ అవుతుంది, డోంట్ వరీ, తర్వాత ఏం చేసుకోవచ్చు మనం. ఇక్కడ చూసారా 90,000 బ్యాలెన్స్ అంటుంది. 90,000 అనమాట. బ్యాలెన్స్ అంటుంది 90,000 అంటే 20,000 ఏమో పేమెంట్ చేసేస్తాం మనం, 1 lakh విత్డ్రా చేస్తాం. తర్వాత ఒకళ్ళ దగ్గర నుండి, కస్టమర్ దగ్గర నుండి మనకు ఒకళ్ళ దగ్గర నుండి ఒక 10,000 వచ్చింది. టోటల్గా 1,10,000. ఎక్స్పెన్సెస్ ఎంత ఖర్చు అయిన ఈరోజు? 20,000. బ్యాలెన్స్ ఎంత? 90,000. క్లియరా? 90,000 అనేది బ్యాలెన్స్ కనిపిస్తుంది. నెక్స్ట్ క్యాష్ ట్రాన్స్ఫర్. మనం ఈ డాక్యుమెంట్స్ పెట్టింగ్ చేద్దామా? క్యాష్ పర్చేస్ కదా, మళ్ళీ వేరే దాంట్లోకి వెళ్ళాలి. న్యూ సెషన్ తీసుకోండి, చేసేద్దాం, అయిపోతుంది. ఎందుకు పెండింగ్? న్యూ సెషన్ తీసుకోండి, లేదంటే డాక్యుమెంట్స్ పెట్టింగ్ డియాక్టివేట్ చేద్దామా? పని చేద్దాం అయితే. వన్ మినిట్. సో ఎర్రర్ ఏమొచ్చింది? నంబర్ ఎంత? జిఎల్ నెంబర్ ఎంత చూడండి. అది డాక్యుమెంట్స్ పెట్టింగ్ చేస్తే అయిపోతుంది కదా. ఓకే, నంబర్ న్యూ సెషన్ తీసుకోండి. న్యూ సెషన్ ఎస్పీఆర్ఓకి వెళ్ళండి. ఎస్పీఆర్ఓ ఐఎంజీ సో ఐఎంజీ ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, జనరల్ ఫైనాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్స్ న్యూ, ఫైనాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్స్ న్యూ, జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ న్యూ, బిజినెస్ ట్రాన్సాక్షన్ అక్కడ కాదు. ఫైనాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్స్, జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ న్యూ, మాస్టర్ డేటా, బిజినెస్ ట్రాన్సాక్షన్, మాస్టర్ డేటాకి వెళ్ళరా? బిజినెస్ ట్రాన్సాక్షన్లోకి వెళ్ళండి. నెక్స్ట్ కింద ఉంది చూడండి, డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్, క్లాసిఫై జిఎల్ అకౌంట్ ఫర్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్. మీ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ పిక్ అయిందా? కంటిన్యూ చేయండి. కంటిన్యూ. ఇన్వెంటరీకి వెళ్ళండి. దాని నెంబర్ ఎంత చూడండి, జిఎల్ అకౌంట్ నెంబర్ అనేది ఏంటది? ఎక్స్పెన్సివా? ఏముంది చూడండి అక్కడ. క్యాష్ పర్చేజెస్ కదా, ఎక్స్పెన్సివ్ తీసుకోండి ఆ సెషన్లో. సేమ్ నెంబర్ ఇవ్వండి. కేటగిరీ ఎక్స్పెన్సివ్ తీసుకోండి, డ్రాప్ డౌన్ చేయండి. కేటగిరీ డ్రాప్ డౌన్ చేయాలి కదా. ఎక్స్పెన్సివ్ డౌన్కి వెళ్ళండి. అదే సేవ్, ఎంటర్ సేవ్. చేస్తానండి. ఎస్, కంటిన్యూ చేయండి. ఓకే, క్లోజ్ చేయండి. సెషన్ క్లోజ్ చేయండి. ఇప్పుడు సెలెక్ట్ చేసుకుని పోస్ట్ సెల్ పైన క్లిక్ చేయండి. కంటిన్యూ చేయండి. దెర్ ఈజ్ నో ఐటమ్ క్యాపిటల్ అసైన్ టు ది అకౌంట్ నెంబర్. చేసాం కదా, అయినా వస్తుంది. ఒక పని చేద్దాం. ఫస్ట్ పని చేయండి, అది సెలెక్ట్ చేసుకుని డెలీట్ చేయండి. దాన్ని డెలీట్ అంటే చూడండి, చెప్తాను. సెలెక్ట్ చేశారా? క్రిందకి వెళ్ళండి, లాస్ట్లో కంప్లీట్ డౌన్కి వెళ్ళండి. మైనస్ సింబల్ చూసారు? మీరు రాంగ్ ఎంట్రీ అయినప్పుడు లాస్ట్లో మైనస్ ఉంటుంది చూడండి, లెఫ్ట్ మైనస్. డెలీట్ చేయండి. చేస్తానండి, తీసేసాం. మీరు రాంగ్ ఎంట్రీ ఏమైనా యాడ్ చేస్తే ఇలా చేసేయచ్చు. ఓకే, సో మళ్ళీ తీసుకోండి. సార్ సెషన్ రిఫ్రెష్ చేస్తే పోస్ట్ అవుతుందేమో అలా. ఏంటి?
సెషన్ రిఫ్రెష్ చేస్తే పోస్ట్ అవుతుందేమో సార్. రిఫ్రెష్ చేస్తే మళ్ళీ ఫస్ట్కి వెళ్ళిపోతుంది కదా. ఓకే. ఇలా చేయండి, ఏం కాదు, డోంట్ వరీ, చేయండి. ఇప్పుడు చేయండి, ఇప్పుడు తీసుకోండి మళ్ళీ. క్యాష్ పర్చేజెస్ 10,000 ఇవ్వండి. అంత ఇంకేం అవసరం లేదు. సెలెక్ట్ చేసుకుని పోస్ట్ సెల్ పైన క్లిక్ చేయండి. కంటిన్యూ చేయండి. ఇది మనం చేసినా కూడా అలాగే వస్తుంది. ఓకే, ఒక పని చేద్దాం, కంటిన్యూ చేయండి, చెప్తాం, కంటిన్యూ చేయండి. ఎందుకు వస్తుంది అట్లా? ఓకే, వాల్యూ అయితే పిక్ అవుతుంది, ఫైన్, తర్వాత చూద్దాం. మనం చేసాం కదా, డాక్యుమెంట్స్ ఫిట్టింగ్ చేసాం కదా, ఫస్ట్ నుంచి చేయలేము మేబీ. ఓకే, ఓపెన్ చేద్దాం సార్, తర్వాత ఓపెన్ చేద్దాం. నెక్స్ట్, సో మనం ఫైనల్గా అయిపోయింది, ఈరోజు ట్రాన్సాక్షన్స్ అన్ని చేసేస్తాం. సో లాస్ట్లో ఏముంటుంది, పెండింగ్ వాల్యూ అనేది బ్యాంకుకి ట్రాన్స్ఫర్ చేస్తాం. క్యాష్ ట్రాన్స్ఫర్ టు బ్యాంక్ అకౌంట్ తీసుకోండి. క్యాష్ ట్రాన్స్ఫర్ టు బ్యాంక్ అకౌంట్. వాల్యూ ఎంత ఉంది మన దగ్గర, పెండింగ్ వాల్యూ అనేది ఫస్ట్ జిఎల్ అకౌంట్ ఇవ్వండి. చూడండి, మన బై హ్యాండ్ ఎంత ఉంది క్యాష్, ఇక్కడ 90,000 ఉంది. ఈ వాల్యూ అనేది బ్యాంక్ లో 90,000 చూపించండి. టోటల్ 1 lakh అనేది పైన చూపించండి. పైకి వెళ్ళండి ఒకసారి, పైకి వెళ్ళండి. ఫస్ట్ 1 lakh అనేది విత్డ్రా చేసాం బ్యాంక్ నుండి, 10,000 కి సేల్స్ చేసాం, టోటల్ గా 1,10,000 ఉంది. తర్వాత ఇక్కడ ఏం చేసాము, వెండర్ కి 10,000 పేమెంట్ చేసాము, తర్వాత క్యాష్ పర్చేజెస్ 10,000, టోటల్ 20,000, బ్యాలెన్స్ వాల్యూ 90,000. 90,000 అనేది ఈవినింగ్ కి మళ్ళీ బ్యాంక్ లో డిపాజిట్ చేస్తున్నాడు, పెట్టి క్యాష్ ఎంట్రీ పోస్ట్ చేస్తున్నాడు. అంటే ఇవ్వండి 90,000. 90,000 ఇచ్చారు కదా. డి సెలెక్ట్ చేయండి, ఇంకేం అవసరం లేదు, కింద సెలెక్ట్ చేయండి, పోస్ట్ సెల్ పైన క్లిక్ చేయండి, కంటిన్యూ చేయండి. చూసారా 0 అయిపోయింది. పైన పైన చూడండి, క్యాష్ లో ఏం లేదు, క్యాష్ దగ్గర ఏం లేదు, టోటల్ వాల్యూ అనేది డిపాజిట్ చేసేస్తున్నాం బ్యాంక్ లో. ఓకే, పైన పోస్ట్ నాకు ఆప్షన్ చూడండి, టాప్ లో పోస్ట్ చేయండి, పోస్ట్ చేయండి, కంటిన్యూ చేయండి. ఇది ఒకటి అవ్వట్లేదు. దర్ ఈజ్ నో ఐటమ్ కేటగిరీ అసైన్ టు ది అకౌంట్ నంబర్. ఇది కరెక్ట్ చేసాం కదా, మీ నెంబర్ కరెక్ట్ ఇచ్చారు అక్కడ. ఓకే, ఇవ్వండి, కంటిన్యూ చేయండి, కంటిన్యూ చేయండి, ఫస్ట్ కంటిన్యూ చేయండి చెప్తాను, కంటిన్యూ చేయండి. సో కంప్లీటెడ్, ట్రాన్సాక్షన్ అనేది కంప్లీట్ చేసాం. సో రిపోర్ట్ చూద్దాం, రిపోర్ట్ చెక్ చేద్దాం. దానివల్ల మనకు ప్రాబ్లం లేదు, మన క్యాష్ లో రెడ్ రాకూడదు, గ్రీన్ వచ్చినా ఫైన్. రెడ్ మెసేజ్ చూడండి, రెడ్ మెసేజ్ వస్తే అసలు తీసుకోలేదు. కిందకి రండి చెప్తాను. ఇక్కడ చూడండి, 3 బల్బ్స్ ఉన్నాయి. ఎక్కడ ఎల్లో గ్రీన్ చూసారా, ఎల్లో గ్రీన్ ఉంది. రెడ్ ఉంటే మనకు టిక్ అవ్వదు, ఇలా ఉంటే ఏమీ కాదు, దీనివల్ల మనకి ఏం ప్రాబ్లం ఉండదు. రెడ్ ఉండకూడదండి, గ్రీన్ ఆర్ ఎల్లో ఏదైనా ఫైన్, నో ఇష్యూ. లాస్ట్ లో చూసారా క్లోజింగ్ బ్యాలెన్స్ ఎంత అయింది, 0 అయిపోయింది ఫైనల్ గా. ప్రింట్ క్యాష్ జనరల్ క్లిక్ చేయండి, పైన టాప్ లో ఉంది ప్రింట్ క్యాష్ రిపోర్ట్ వస్తుంది ఇక్కడ. చూసారా, ఇది మీరు చేసిన రిపోర్ట్స్ అన్నమాట, ఇవన్నీ కూడా ఇది మీరు చేసినటువంటి రిపోర్ట్, కంప్లీట్ రిపోర్ట్. ఇదంతా ఇట్లా కనిపిస్తుంది రిపోర్ట్ అనేది. ఓకే, ఇది రిపోర్ట్, ఇది కంప్లీట్ స్టెప్స్. న్యూ సెషన్కి వెళ్ళండి. ఇది ఒకటి ట్రై చేద్దాం, మనకు అవ్వట్లేదు, చూద్దాం. డాక్యుమెంట్స్ ఫిట్టింగ్ చేసినా కూడా అవ్వట్లేదు. SPRO IMG financial accounting new, general ledger accounting new, business transaction, document splitting, classified GL account document splitting. కంటిన్యూ చేయండి. ఇక్కడ నంబర్ ఏమి ఇచ్చారు మీరు చూడండి, కిందకి వెళ్ళండి.
ఎక్స్పెన్సివ్ కరెక్ట్ ఇచ్చారు కదా, లాస్ట్లో కరెక్టే ఉంది కదా. 600 6 3 zeros 2 ఇచ్చారు, కరెక్టే ఉంది కదా. అక్కడికి వెళ్ళండి, ఎన్ని ఉన్నాయి. బ్యాక్ వెళ్ళండి, బ్యాక్. ఇది రిపోర్ట్ అండి, ఫైనల్ రిపోర్ట్. ఇక్కడ జిఎల్ అకౌంట్ నెంబర్ మీరు ఇది ఇవ్వాలి, ఈ నెంబర్ ఇవ్వాలి. కరెక్టే ఉంది కదా, 60002 ఇచ్చారు మీరు, అయినా తీసుకోవట్లేదా. ఓకే, ఇంకోసారి సెలెక్ట్ చేసి పోస్ట్ సెల్ పైన క్లిక్ చేయండి, అలా కింద డీసెలెక్ట్ చేయండి. మనం చేసాం అయినా అలా కనిపిస్తుంది, మరి ఏం చేద్దాం. కరెక్టే ఉంది, కంటిన్యూ. క్లోజ్ చేయండి చెప్తాను. ఓకే, సేమ్ లాగా సార్. నంబర్ రేంజ్ సార్, దానికి 64002 ఫ్రమ్ టు సేమ్ ఉన్నాయి సార్. సేమ్ ఉండదు దానికి దానికి దీనికి ఏమి సంబంధం, అది కరెక్టే ఉంది అక్కడ. ఒకసారి పేజ్ రీఫ్రెష్ చేస్తే అర్థమవుతుంది అంతే, ఇంకేం లేదు. ఓకే ఫైన్, కరెక్ట్ వచ్చింది. ఇది ఒకటి రావాలి మనకి, ఎందుకు ఇట్లా వచ్చింది అర్థం అవ్వలేదు. అందరికీ రాదండి, అందరికీ రాదు, ఇంకే వచ్చింది, అందరికీ రాదు. ఒక పని చేద్దాం, డాక్యుమెంట్స్ పెట్టింగ్ డియాక్టివేట్ చేస్తే వస్తుంది, అది క్లియర్ అవుతుందో చూద్దాం. అలా చేయకూడదు యాక్చువల్గా, మనం ట్రై చేద్దాం. వన్ మినిట్. SM30 వెళ్ళండి. SM30 వెళ్ళదా. ఇక్కడ మీకు ఒకటి చెప్తాను, ఒక ప్రోగ్రామ్ నేమ్, ఒక టేబుల్ నేమ్ ఉంటుంది, వెయిట్ చేయండి. మీకు ఎవరికైనా గుర్తుందా, ఇక్కడ ఒకటి చెప్పాను నేను, v_, చెప్పాను, గుర్తుందా ఎవరికన్నా. v_fagl_split అనుకుంటా, అంతే కరెక్టే. v_ టైప్ చేయండి, v_ fagl_split_act, కరెక్టే. కంటిన్యూ చేయండి, మెయింటైన్ పైన క్లిక్ చేయండి, మెయింటైన్. పొజిషన్కి వెళ్ళండి, మీ కంపెనీ కూడా ఇవ్వండి. డాక్యుమెంట్స్ ఫిట్టింగ్ యాక్టివ్లో ఉంది, ఇన్యాక్టివ్ చేద్దాం. టిక్ మార్క్ ఇవ్వండి, అంటే ఇన్యాక్టివ్ చేస్తున్నాం. సేవ్ చేయండి, సేవ్. ఓకే, అప్పుడు ఆ సెషన్కి వెళ్ళండి, సెలెక్ట్ చేసి ఒకసారి కంటిన్యూ చేయండి. అది యాక్చువల్ ఫస్ట్ నుంచి రావాలి, అంతే, ఇంకేం లేదు, అంతే. దెర్ ఈజ్ నో ఐటమ్ క్యాట్, ఫస్ట్ నుంచి రావాలి. ఒక పని చేద్దాం, సరే మీరు చేయండి, కంటిన్యూ చేయండి చెప్తాను, కంటిన్యూ చేయండి, కంటిన్యూ. ఓకే, ఫస్ట్ ఒక పని చేద్దాం అయితే, లాస్ట్ వన్ డీసెలెక్ట్ చేసుకోండి. మీకు ఎవరికి రాదండి, ఈ ప్రాబ్లం రాదు, ఇలా వచ్చినా ఏం కాదు, బట్ ట్రాన్సాక్షన్ ప్రాపర్గా జరిగింది. రెడ్ మెసేజ్ వస్తే ప్రాబ్లం, ఇలా ఉంటే ఏం కాదు. లాస్ట్ వన్ డెలీట్ చేసి ఏం చెప్తాను, లేదంటే పని అది అవసరం లేదు. ఏంటి మొత్తం డెలీట్ చేశారా. మిడిల్ వన్ డెలీట్ చేయండి, ఇప్పుడు ఎంటర్ చేయండి. ఆ 10,000 క్లియర్ చేద్దాం, డ్రాప్ డౌన్ చేయండి. ఏమి ఇచ్చాము ఇక్కడ మనం, క్యాష్
క్యాష్ ట్రాన్స్ఫర్ టు బ్యాంక్ అకౌంటా? కాదు. క్యాష్ పర్చేజెస్ ఇవ్వని చెప్తాను. 10,000 ఇవ్వండి. సెలెక్ట్ చేసుకుని పోస్ట్ సెల్ క్లిక్ చేయండి. కంటిన్యూ. అవ్వట్లేదు, కంటిన్యూ చేయండి, ఏం కాదు, కంటిన్యూ చేసేయండి. వాల్యూ అయితే తీసుకుంటుంది, రెడ్ మార్క్ రావట్లేదు, బట్ డాక్యుమెంట్స్ మీటింగ్ చేసినా చేయలేదని చూపిస్తుంది. ఏదో వేరే ప్రాబ్లం అవ్వచ్చు. పని చెప్తాను, బ్యాక్ వెళ్ళండి. సేవ్ చేశారు ఒకసారి, బ్యాక్ వెళ్ళమని చెప్తాను. బ్యాక్. ఎఫ్బిసిజే మళ్ళీ ఇవ్వండి. ఇప్పుడు డెలీట్ చే ఇప్పుడు మళ్ళీ డెలీట్ ఇప్పుడు మళ్ళీ పోస్టల్ క్లిక్ చేయండి. అయిపోయింది. మనం బ్యాక్ వెళ్ళి రావాలి అంతే, అంతమించి ఇంకేం లేదు. బ్యాక్ వెళ్ళి వస్తే కరెక్ట్గా అయ్యేది. మనం అవ్వలేదు, వెళ్ళలేదు కదా, దానివల్ల ప్రాబ్లం. చూసారా, కరెక్ట్గా అంటే ఇంకేం లేదు. క్లియర్, అర్థమైందా? ఎస్ సార్. పెట్టి క్యాష్ చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్, బట్ డెడ్ ఈజీ కాన్సెప్ట్. మీకు అన్ని ఈజీగానే ఉంటాయి, ఎసెట్ అకౌంటింగ్ తప్ప అన్ని ఈజీ. ఎసెట్ అకౌంటింగ్ కూడా ఈజీగానే ఉంటుంది, డోంట్ వరీ. పెట్టి క్యాష్ క్లియర్ కదా. నెక్స్ట్ సిలబస్ కాపీ ఓపెన్ చేయండి. పెట్టి క్యాష్ కంప్లీటెడ్. పెట్టి క్యాష్ అనేది కంప్లీటెడ్. నెక్స్ట్ రేపు మార్నింగ్ హాలిడే తీసుకోండి మీరు, రేపు మార్నింగ్ హాలిడే తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ఏం చెప్దాం, 1 minute నేను చూస్తాను. వచ్చి టిఆర్ మేనేజ్మెంట్ కంప్లీటెడా? ఎస్ సార్, టిఆర్ మేనేజ్మెంట్ కంప్లీటెడా? ఎస్ సార్. టిఆర్ రిలీజ్ చేయడం అవన్నీ చేసామా? టిఆర్ మేనేజ్మెంట్ చూడండి ఒకసారి. కంప్లీటెడా? ఓకే, ఫైన్. నెక్స్ట్ చూడండి, ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్స్ లాస్ట్ లో ఉంటుంది. ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్స్ ఇది చెప్తాను, మండే చెప్తాను. ఇది ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్స్. ఓకే, మండే డిస్కస్ చేద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ అండి, బాయ్. గుడ్ నైట్, హ్యాపీ వీకెండ్. నైట్ సార్, హ్యాపీ వీకెండ్.